తూర్పు గోదావరి జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. 3 ప్రధాన రహదారులు విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే సర్వే పనులు మొదలయ్యాయి. కొత్త రహదారుల్ని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేయనున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న కాకినాడ జొన్నాడ, రావులపాలెం అమలాపురం, ఈతకోట పొదలాడ రహదారులను విస్తరించాలని తూర్పుగోదావరి జిల్లా అధికారులు నిర్ణయించారు. కాకినాడ జొన్నాడ దారిని 60 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించనున్నారు. రద్దీ, మలుపుల కారణంగా ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. అలాగే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక కోనసీమ ముఖద్వారం రావులపాలెం అమలాపురం మధ్య 36 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 7 అడుగుల వెడల్పు ఉన్న దారిని 10 అడుగులకు పెంచుతారు. ఈతకోట పొదలాడ రహదారిని 30 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిని కూడా 10 అడుగుల మేర విస్తరిస్తారు. ఫలితంగా కోనసీమలో ట్రాఫిక్ సమస్య తీరే అవకాశముందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రావులపాలెం కొత్తపేట ఎక్కువ సార్లు తిరుగుతూ ఉంటాం. ఈ రోడ్లో అనేక మలుపులు ఉన్నాయి. అమలాపురం టు రావులపాలెం ఎక్కువ వెళ్తా ఉంటారు. ఈ రోడ్డు వెడల్పు చేయడం వల్ల ఈ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా తగ్గుతాయండి. ఈ రావులపాలెం అమలాపురం కోనసీమ ముఖద్వారం అయినటువంటి ఈ ప్రధాన రహదారి చాలా రద్దీగా ఉంటుంది. ఈ యొక్క రోడ్డుని తొందరగా కూడా ఇది ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు ప్రజలు. రోజు రావులపల్లి నుంచి అమలాపురం తిరుగుతూ ఉంటానండి. ఈ రోడ్డు ఇరుకవడం వల్ల రోజు యాక్సిడెంట్ జరగడం, ఓవర్ స్పీడ్ మీద వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోడ్డు ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. రహదారుల విస్తరణ పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. రహదారుల మధ్యలో ఏర్పాటు చేసే టోల్గేట్లను ఏపీఆర్డీసీ సంస్థ నిర్వహిస్తుందా లేదా ఏదైనా సంస్థకు అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది. అలాగే బైపాస్ రోడ్లు ప్రతిపాదిస్తున్నారు. రహదారుల విస్తరణ వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నేను తరచూ మన రావులపాలెం ఇక్కడ నుంచి కాకినాడ జర్నీ చేస్తూ ఉంటాను. రోడ్డు ఇప్పటి నుంచి ఎక్స్చేంజ్ చేస్తానంటున్నారు. అది ఆ రోడ్డు ఎక్స్చేంజ్ అన్నది త్వరితగతిన చేపట్టాలి. 4 వెహికల్స్ అన్ని కూడా వాళ్ళ ఇష్టానుసారం బండ్లు వాహనాలు నడపడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్డుకి అడ్డంకులు అన్ని తొలగించి, ఆక్రమణలను పూర్తిగా తొలగించి అప్పుడు విస్తరణ చేపడితే ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయి. ప్రయాణ కాలం కూడా రావులపాలెం నుంచి అమలాపురం ప్రయాణ కాలం కూడా తగ్గుద్ది. ఈ రోడ్డు మెండపాటి నుంచి కుమ్మిలేరు వరకు ఎక్స్టెన్షన్ అయిందండి. మిగిలింది కూడా ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తా అన్నారు. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ మాత్రం మంచి నిర్ణయం తీసుకుని మాకు చాలా ఉపకారం దీనివల్ల. ఈ రహదారుల విస్తరణ నిర్మాణం పూర్తయితే కోనసీమ, తూర్పు డెల్టా ప్రాంతాల్లో ప్రయాణం సాఫీగా సాగనుంది.